సామ్రాజ్యం గారికి ఒకసారి చప్పట్లు కొట్టండి. రండి. 53 ఉన్నారా? వస్తారు. 76 నెక్స్ట్ 76 ఓకే చేస్తారు గారు 76 ఉన్నారా? రత్నకుమారి గారికి ఒకసారి కరతాళ ధరలు గిఫ్ట్ తెలుసుకున్నారు. చప్పట్లు కొట్టండి అందరూ. నాగసాయి శరణ్య ఒకసారి చప్పట్లు కొట్టండి. నాగసాయి శరణ్యకి. తర్వాత సతీష్ క్లాత్ స్టోర్స్ వాళ్ళు చేపలు 3 బహుకరిస్తున్నారండి. సతీష్ క్లాత్ స్టోర్స్ ప్రవరంతిపాడు వారు. వాళ్ళల్లో 17 నంబర్ 17 వచ్చి చేపనందుకోవాల్సి కోరుతున్నాం. ఉంటే 17 టోకెన్ నంబర్. పదిహేడు 29 82 ఉన్నారండి. 82 ఆ 3 ఈ నాటికైన తర్వాత చలో ఈ చేపలు తీసుకుని వీళ్ళిద్దరికీ చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. చేపలు తెలుసుకున్నారు సతీష్ క్లాత్ స్టోర్స్ వారి తరఫున. మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ అండి శివరామకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కట్టలేదమ్మా. ఈ నాటిక అయిన వెంటనే మళ్ళా అదేవిధంగా ఈ కార్యక్రమాలని విజయవంతంగా చేసిన కార్యకర్తలకి వారికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. గత 8 సంవత్సరాల నుంచి మీరందరూ వచ్చి ఈ నాటికలను తిలకించి మీరు ప్రోత్సహించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కారణం ఏంటంటే అనేక సార్లు నాటకాలు జరుగుతుంటాయి, కానీ ఇక్కడంత ఉల్లాసం ఉత్సాహం అనేది రాష్ట్రంలో ఎక్కడా కనపడలేదు. మా మిత్రుడు పోపూరు నాగేశ్వరరావు చిన్నతనం నుంచే ఎక్కడ నాటికలు ఉన్నా అక్కడికి వెళ్తూ ఉండేవాడు. నేను ఎగతాళి చేసేవాడిని, ఏరా పని పాట లేదని. కానీ ఆ రోజు నుంచి నాగేశ్వరరావు అనేక నాటక రంగాలు పోవటం వల్లనే ఇక్కడ ఈ కార్యక్రమాలను విజయవంతంగా చేయటం అనేది ఆ నిర్వాహకులకు నాగేశ్వరరావుకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నారు. ఇందులో చొక్కమ్మ పాత్ర వారిని బండారు నాగరాజుని రండి సార్, మీరు రండి. గిఫ్ట్ అందుకోవాల్సిన కోరుతున్నాం. షీల్డ్ నేను చివర్లో తీసుకుంటాను. షీల్డ్ బండారు నాగరాణి గిఫ్ట్ ఇవ్వండి. దేవయ్య పాత్రధారి నడింపల్లి వెంకటేశ్వరరావు గారు, సాతులూరు ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి. ఇవ్వండి. సతీష్ పాత్రధారి ఏ రామ్ తేజ ఓం, గుంటూరు. ఈ నాటికి సంగీతం ఆల్రెడీ అయిపోయినవి తీసుకున్నాడు. లైటింగ్ చేసింది నోరి రామ్మోహన్. నోరి ఆల్రెడీ రమణ తీసుకుని ఉన్నాడు. ఇందులో ఈ నాటికి రచన, దర్శకత్వం మరియు మెయిన్ పాత్ర నరసయ్య, ఈ మూటిని పోషించింది భవదీయుడు మీ చెరుకూరి సాంబశివరావు.
మెమంటో కూడా అందించండి. నా దగ్గర మెమంటో తీసుకురామ్మా. షీల్డ్ వెంటనే చైర్స్ వేయండి. వేదిక పైన చైర్స్ వేయండి. వెంటనే ఇవ్వండి. చప్పట్లు కొట్టండి కొద్దిగా. ఆ తర్వాత ఓకే అమ్మా. ఓకే. మూడు రోజులు బ్రహ్మాండంగా విజయవంతంగా జరిగిన మన పరిషత్ నాటక పోటీలు. 3 రోజులు కూడా మహిళలు ఆడవాళ్ళు బాగా వచ్చారు. అంతా చాలా చక్కగా జరిగింది. మంచి నాటకాలు కూడా వచ్చినాయి. మరి మన జడ్జీలు వాళ్ళ జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. కుసుమ నాగభూషణం గారు, నిసుమ నాగభూషణం గారు, సత్యనారాయణ గారు, హృదయరాజు గారు, అనంత హృదయరాజు గారు ముగ్గురు వచ్చారు. వాళ్ళకి మా పరిషత్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నిజంగా ఇది వాళ్ళకి ఈ సీజన్లో వరుసగా తిరుగుతూనే ఉంటారు. 3 రోజులు నిద్రలో ఉండవు. వాళ్ళకి ఇచ్చే పారితోషికం చాలా తక్కువ ఖర్చులకు ఇస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు కళాసేవ చేయటం కింద లెక్క. వాళ్ళు కళాకారులు, రచయితలు కూడా ఉన్నారు వాళ్ళలో. అందువల్లనే వాళ్ళని జడ్జిమెంట్గా నిర్ణయిస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు వాళ్ళు జడ్జిమెంట్ ప్రకటిస్తారు, మనం విన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు న్యాయ నిర్ణేతలకు చిరు సత్కారం. ముందుగా నిసుమ నాగభూషణం గారికి మరి శివరాం ప్రసాద్ గారు, మరి రాంబాబు గారు, మా పరిషత్తు గౌరవ అధ్యక్షులు కొల్లా శ్రీనివాస్ గారు దీంట్లో పాల్గొనండి. సార్ పెడుతున్నారా? ఓకే ఓకే ఓకే. షీల్డ్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. తర్వాత అనంత హృదయరాజు గారికి షీల్డ్ కూడా తీసుకోండి. ఒకటి షీల్డ్ తీసుకోండి. శివరాం ప్రసాద్ షీల్డ్ తీసుకోండి. ఒకటి శాలువా, ఒకటి షీల్డ్ ఇవ్వండి. చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి. తర్వాత మానాపురం సత్యాన్ని గారికి లే మీకు గిఫ్ట్గా కావాలి. మాకే గిఫ్ట్లు ఇవ్వాలి గాంధీ నేతల కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. కూర్చోండి. అందరూ కొద్దిగా వారి సీట్లో వాళ్ళు కూర్చోసి కోరుతున్నాం. రండి, నిలబడి ఫోటో దిగుతారు. అది అందరు కలిపి. ఓకే, థ్యాంక్ యూ అండి. కూర్చోండి సార్. ముందుగా ఆ ఫలితాల కోసం ఎలా ఎదురు చూస్తున్నారో తెలియదు, కానీ ఈ 3 రోజులు జరిగినటువంటి నాటక ప్రదర్శనల రిజల్ట్స్ కోసం, ఆ ఫలితాల కోసం
ఉన్నంతవరకు ఎదురు చూస్తారని మాకు తెలుసు. 3 రోజుల నుంచి జరిగిన 8 నాటికలు మేము పరిశీలన చేశాం. ఈ చివరి దశలో ఫలితాల కోసం మమ్మల్ని మీరంతా పరిశీలనగా చూస్తుంటారని కూడా మాకు తెలుసు. 8 నాటికలకు 8 మంది దర్శకులు, 7 రచయితలు, 28 మంది నటులు, 13 మంది నటీమణులు, ఇంకా సాంకేతిక నిపుణులు, 7 దర్శకులు, రచయితలు, సాంకేతిక వర్గం, వీళ్ళంతా కలిసి మొత్తం 90 మంది ఈ పోటీలలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారు. వాటి ఫలితాలను ఇప్పుడు ప్రకటించబోతున్నాం. ప్రకటించబోయే ముందు ఎప్పుడు చెప్పే మాటలే అయినా మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉంది కనుక మరొక్కసారి ఆ మాటలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అనంత హృదయరాజు గారు, మానాపురం సత్యనారాయణ గారు, ముసుగు నాగభూషణం అనే నేను, మీ ముగ్గురు ఏకాభిప్రాయంతో మా అనుభవాలను, ఆలోచనలను క్రోడీకరించి నిష్పక్షపాతంగా ఈ ఫలితాలను ప్రకటించడానికి సిద్ధపడ్డాం. సహృదయంతో వీటినన్నింటిని స్వీకరిస్తారని ఆశిస్తూ ఫలితాలను ప్రకటించబోయే ముందు మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడవలసిందిగా కోరుతూ. థ్యాంక్ యూ సార్. అనంత హృదయరాజు గారి స్పందన. ఈ 3 రోజుల శ్రమానంతరం ఎదురు చూసినటువంటి వాళ్ళంతా కూడా కొంతమంది గోళ్ళకి చేరి ఉన్నట్టుగా కనపడుతుంది. లేరు, అయినా సరే రికార్డెడ్గా ఈ విషయం అంతా ఉండాలి కాబట్టి అది తర్వాత కావాలనుకున్న వాళ్ళకి అందజేస్తారు కాబట్టి మేము చెప్పవలసినటువంటి విషయాన్ని చెప్తాం. సాధారణంగా ఎలాంటి ప్రలోభాలు మాకేమో ఉండవు. చక్కగా మాకు అనిపించింది, మీ అభిప్రాయాలు కాదు, మా అభిప్రాయాల ప్రకారం, మా అనుభవం ప్రకారం ప్రైజులను రాయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వర్తమాన కాలములు ఏంటంటే కొన్ని రాజీ ధోరణులు ఈ జడ్జిమెంట్లో కూడా ఏర్పడుతూ ఉన్నాయి, పంపకాలు లాగా చేసేటువంటివి. నేనైతే ఒక నాటకానికి 7 ప్రైజులు కూడా ఇస్తాను. అలాంటివి కూడా జరిగాయి కదా పరిషత్తుల్లో. కాకపోతే ఏంటంటే ఎవరు బాధపడకుండా ఒక ప్రోగ్రాంకి, సాంస్కృతిక కార్యక్రమాలకు వచ్చిన వాళ్ళు సంతోషంగా తిరిగి వెళ్ళాలన్న ఉద్దేశంతో కొన్ని అడ్జస్ట్మెంట్లు ఇటీవల కాలంలో జడ్జిమెంట్లో వచ్చాయి. దాన్ని మీరు సహిస్తూ భరిస్తూ ఈ వరగానిలో ఇంత అద్భుతంగా ఇంతమంది శ్రమపడి, ఇంతమంది ప్రముఖులు ఇంత ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రాం చేస్తున్నప్పుడు వాళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం, ఒక చరిత్రాంశంగా దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ జడ్జిమెంట్ని స్వీకరిస్తారని, భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రవర్తిస్తారని, మీరు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి మీరు మమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు. మేము ఎప్పుడూ రెడీగా ఉంటాము. ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వలేదని కూడా మీరు అడగవచ్చు. కానీ మీరేం తప్పులు చేశారో ఒక్కసారి మొత్తం కింద నుంచి పైదాకా చూసుకోండి. ఎవరెవరు ఏం తప్పులు చేశారు. ఒత్తులు ఉన్నాయా మన భాషకి? తెలుగును కాపాడవలసినటువంటి ఈ తరుణంలో స్టేజీ మీద ఉండి ఒత్తులు లేకుండా భాషను పలికితే ఇక తెలుగుని కాపాడగలిగినటువంటి ఆర్టిస్టులు ఎవరు? ఈ బాధ్యతలు కూడా కళాకారులు మర్చిపోరాదు. ఊరుకు తోసుకొని వెళ్ళిపోతాము, మాకు ప్రైజులు ఇచ్చేస్తారు, ఆ ఉన్న వాళ్ళలోనే బెటర్ ఇస్తారని అనుకోవద్దు. బెటర్ ఈ ఆంధ్రప్రదేశ్కు మనం సమర్పించవలసిన అవసరం ఉంది. నమస్కారం. ఒక మనవి, ఇక్కడ పంపిణీ కార్యక్రమాలు ఏమీ జరగలేదండి. ఏ పంపిణీ జరిగినా ప్రదర్శకుల యొక్క ప్రతిభను ఆధారం చేసుకునే బహుమతులని ఇవ్వడం జరుగుతుంది. పంపిణీ కార్యక్రమం అనేది ఏం లేదు. దయచేసి ఇది ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మానాపురం సత్యనారాయణ గారి స్పందన. అందరికీ నమస్కారం. అంకమ్మ తల్లి దయ వల్ల ఇక్కడ గత 8 సంవత్సరాలుగా బ్రహ్మాండమైన జాతీయ స్థాయి నాటి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో కృష్ణా జిల్లా వంటి పోపూరు నాగేశ్వరరావు గారు, సిరుకూరు సాంబశివరావు గారు, మిగతా కమిటీ సభ్యులంతా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ పరిషత్తు
స్టార్ట్ చేసి 10 సంవత్సరాలైనా ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత గొప్ప పరిషత్తుగా పేరు ప్రఖ్యాతులు పొందిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే వరగాను వచ్చి నాటికలను చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా నాటికలు చూడక్కర్లేదు, అంత గొప్ప నాటికలు ఇక్కడ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. ఇంత గొప్ప పరిషత్తుకు మేము న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినందుకు మా అదృష్టంగా భావిస్తూ ఈ పరిషత్తు దిగ్విజయంగా ఆ అమ్మవారి ఆశీస్సులతో దిగ్విజయంగా కలకాలం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక చివరి ఘట్టంలోకి వచ్చాం. ఇప్పుడు ఫలితాలని 3 జడ్జీల్లో ఒక జడ్జి మరి వెలువరించవలసిందిగా కమిటీ తరఫున కోరుతున్నాం. ఈ ఫలితాల పేపర్ను ముందుకు పరిషత్తు వారికి సమర్పిస్తున్నాం. ఏమండి సార్? ఏమండి రాఘవ్ గారికి పట్టుకోండి. మీరు వరుసగా నుంచండి. మానాపురం సత్యనారాయణ గారు ఫలితాలు వెలువరించవలసిందిగా కోరుతున్నాం. అటువంటి సార్ మీరు ఉంటే రావాల్సింది చెప్పండి. వాళ్ళు ఎవరంటే పై తీసుకొస్తారు. లావు వెంకటేశ్వర్లు కల్లూరు నాగేశ్వరరావు కళా పరిషత్ 8వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు ఫలితాలు. ఈ నాటిక పోటీలకు న్యాయ నిర్ణేతలుగా నుసుమ నాగభూషణ్ గారు, మానాపురం సత్యనారాయణ, నేను అనంతరం విజయరాజు గారు వ్యవహరించాము. దీని బహుమతుల వివరాలను తెలియజేస్తున్నారు. మొదటిగా జూరీ బహుమతి మనస్వినిలో పి రంగనాయకులు గారు. మనస్విని. అలాగే మనస్వినిలో నాగరాణి. అలాగే నిశ్శబ్దమా నీ ఖరీదెంత హెడ్ కానిస్టేబుల్ పాత్రధారి ఈటీ రాంబాబు జూరీ బహుమతి. నిశ్శబ్దమా నీ ఖరీదెంత ఈటీ రాంబాబు. 4వ జూరీ బహుమతి ఇంద్రప్రస్థంలో సందీప్ పాత్రధారి ఎన్ సూర్య. తీసుకోండి జూరీ బహుమతి లేదా సబ్స్టిట్యూషన్ తర్వాత ఇద్దాం. అలాగే రాజయ్య గారి చేతులు ఒక్క నిమిషం సార్ అందించండి. 500 రూపాయలు క్యాష్ ప్రైజ్ కూడా ఉందండి, అందించండి. తర్వాత షీల్డ్ ఇద్దాం, తర్వాత ఎతికిద్దాం. పెట్టండి అమౌంట్కి టిక్ పెట్టుకోండి. ఎవరికి ఇప్పుడు అలాగే ఉత్తమ లైటింగ్ స్వప్నం రాల్చిన అమృతం నాకు. లైటింగ్ స్వప్నం రాల్చిన అమృతం నాకు. ఉన్నారా? రండి. దీనికి 500 రూపాయల క్యాష్ ప్రైజ్ కూడా ఉందండి ఉత్తమ లైటింగ్కి. 2 నెక్స్ట్ చదివించండి, వస్తారు. టిక్ పెట్టుకోండి సార్. ఉత్తమ లైటింగ్ ఉత్తమ రంగాలంకరణ ఇంద్రప్రస్థం ఎల్ అనిల్ కనిపించి
రంగాలంకరణ. లైటింగ్ స్వప్నరాల్చిన రంగుతో నాగు పుచ్చుకున్నాను కదా, లైటింగ్ తీసుకున్నారు. రంగాలంకరణ. అలా రంగాలంకరణ ఇంద్రప్రస్థం వెళ్ళాలి. దీనికి కూడా రంగాలకు 500 రూపాయల ప్రైజ్ ఉందండి, క్యాష్ ప్రైజ్. టిక్ పెట్టుకోండి సార్. ఉత్తమ ఆహార్యం మనస్విని శ్రీధర్. ఆహార్యం. ఉత్తమ ఆహార్యం మనస్విని శ్రీధర్. ఆహార్యం ప్రత్యేక బాగుంటుంది. తచ్చూరి లేదని చెబుతారు. ఇప్పుడు ఆహార్యం. మేకప్ 500 రూపాయల క్యాష్ ప్రైజ్ ఉందండి దీనికి కూడా. ఉత్తమ సంగీతం కమనీయం రమణాండ్ పార్టీ. సంగీతం రమణాండ్ పార్టీ. సరే ఉండాలి కన్నా మనం పాల్గొనాలిగా. సొంతగా తీసుకున్నాడు అంటే మనిషి ఎవరైతే అల్లి తీసుకుంటారు అద్దె లేకుండా. ఓకే. ఉత్తమ దర్శన ఉత్తమ రచన కమనీయం మునిపల్లి విద్యాధర్. ఉత్తమ రచనకి 2000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఉత్తమ రచనకి. కమనీయం మునిపల్లి విద్యాధర్. సర్రాజు కదా, సర్రాజు వేణుగోపాలరావు గారి జ్ఞాపకార్థం బాలచంద్ర గారు అందించారు 2000 రూపాయలు. ఓకే. ఉత్తమ హాస్య నటుడు పక్కింటి మోడు సీతాపతి పాత్ర గారు ఈవి శేషయ్య. ఉత్తమ హాస్యనుడికి 1000 రూపాయలు కొన్ని తీసుకునే వాళ్ళు ఉన్నారా? లేరు. ఉంటారా? రమణ రా తీసుకో మరి. ఆ పట్టుకలు నీ వాళ్ళేగా. ఉత్తమ ప్రతి నాయకురాలు నిశ్శబ్దమాని ఖరీదంతా. 1000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఉందండి. నిశ్శబ్దం లేరుగా. నిశ్శబ్దమాని ఖరీదంతా పల్లవి పాత్ర గారు లేరు. ఈ కవరేంది సహాయం కాపలా కాపలా లేరు లేరు. సహాయ నటుడు కాపలా ఎస్ఐ విజయానంద్ పాత్ర గారు జీవి మనోహర్. సహాయ నటు కూడా లేరు. ద్వితీయ ఉత్తమ నటి స్వప్నం రాల్చిన అమ్మతో స్వప్న పాత్ర గారి సాయి సుప్రియ. ద్వితీయ ఉత్తమ నటి. ద్వితీయ ఉత్తమ నటి నటుడు కాదు నటి. స్వప్నం రాల్చిన అమ్మతో స్వప్న పాత్ర సాయి సుప్రియ. ఉందండి ఉత్తమ ద్వితీయ నటికి. స్వప్నం రాల్చిన అమ్మతో స్వప్న పాత్ర గారిని సాయి సుప్రియ. చేశాను 1000 రూపాయలు వేసాను. ద్వితీయ ఉత్తమ నటుడు నిశ్శబ్దమాని ఖరీదంత కుమార్ పాత్ర గారు పి వరప్రసాద్. క్యారెక్టర్ నటుడు కమనీయంగా నారాయణ పాత్ర గారు బసవసాని జయశంకర్. క్యారెక్టర్ నటుడు ఉన్నాడుగా. 1000 రూపాయలు ఇచ్చేసాడు. కవర్ ఎందుకు ఇచ్చేసాడు. పెట్టండి ఎవరు పెట్టండి. క్యారెక్టర్ నటుడు కూడా 1000 రూపాయల క్యాష్ ప్రైజ్ ఉందండి. నారాయణ ఒక్క నిమిషం సార్ కొట్టేసుకోండి క్యారెక్టర్ నటుడు. 1000 రూపాయలు. ఉత్తమ నటి కమనీయంలో రాగసుధ రాజ్యం పాత్ర గారు లహరి. ఉత్తమ నటి కమనీ తీసుకోండి కదా. ఉత్తమ నటి కూడా 1000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఉందండి. ఉత్తమ నటుడు
ఉత్తమ నటుడు కౌశల్య సుప్రజారామ శ్రీరామ పాత్ర వారి గోపరాజు విజయ్. ఉత్తమ నటుడు కూడా 1000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఉందండి. ఉన్నారు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. జ్యూరీ ప్రదర్శన పెద్దది చాలా అయ్యి పటాలు జ్యూరీ అని ఉంటుంది చూడండి. జ్యూరీ ప్రదర్శన అరవిందార్ స్థానిపల్లి వారి మనస్సుని దీనికి చల్లా పున్నారావు గారి జ్ఞాపకార్థం ఎస్కేహెచ్ ట్రావెల్స్ చల్లా నాగరాజు గారు అందించారండి. 8,000 రూపాయల క్యాష్ ప్రైజు ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు. ఉన్నారా? ఒక్క నిమిషం. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు సుబ్బారావు గారు అందిస్తున్నారు. ఇంద్రప్రస్థ అభినయార్స్ గుంటూరు వారు ఇంద్రప్రస్థ వాటికి. ఓకే. ఉత్తమ ప్రదర్శన వెనకది. ఉత్తమ ప్రదర్శన చైతన్య కళాభారతి కరీంనగర్ వారి స్వప్నం రాల్చిన అమృతం. ఉత్తమ ప్రదర్శనకు అజిత్ కుమార్ సింగ్ మురికిపూడి వారు 10,000 రూపాయల సౌజన్యం అందించారు. ఫస్ట్ అండి, ఫస్ట్ ఇది. వస్తారు అందరూ వస్తారు. రండి పట్టుకోండి, అందరూ రండి 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 ప్రసాద్, అందరూ కలిసి పట్టుకోండి. ఓకే, స్పెషల్ ప్రైజ్ అన్నారు. ఈ నాటిక పోటీల్లో స్పెషల్ ప్రైజ్గా స్వప్నం రాల్చిన అమృతంలో కథానాయక పాత్ర గారు జ్యోతి గారు జ్ఞాపిక ప్రత్యేక బహుమతి జ్ఞాపిక స్పెషల్గాను. $500 పెట్టామండి. ఒక్క నిమిషం. మొత్తం రేటు వాళ్ళ తీసుకోవాలా లేదు కదా. జుట్టు కూడా ఇస్తుంది 500. ప్రత్యేక బహుమతి ఎస్ జ్యోతి గారు స్వప్నం రాల్చిన అమృతం. ఓకే అండి, అంతేగా. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా వాళ్ళకి ప్రైజులు వచ్చినా కానీ తీసుకోలేదు, కొంతమంది టీమ్స్ లేరు కాబట్టి వాళ్ళకి ఉభయ రాష్ట్రాల తెలుగు నాటక పోటీలు జరగడం జరిగింది. మరి ఈ పోటీలను దిగ్విజయం చేసినటువంటి ప్రేక్షక మహాశైలికి ముందుగా పరిషత్ తరఫున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. అలాగే ఈ పరిషత్తుకి ఆర్థికంగా ఎంతోమంది పదాన్యులు మరి ఎంతోమంది మాకు సాయం చేశారు. సాయం చేసిన ప్రతి ఒక్కరికి మా పరిషత్ తరఫున శిరస్సు వంచి కమిటీ మొత్తం పాదాభివందనం చేస్తుంది. ఎందుకంటే వారు సాయం చేయకపోతే ఈ పరిషత్తు ఉండదు. సాయం చేసేవాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు సాయం చేయబట్టే, వాళ్ళకి మంచి మనసు ఉంది కాబట్టి ఈ పరిషత్తును మేము ఇన్ని సంవత్సరాలు బ్రహ్మాండంగా నడపగలిగాం. మరి వాళ్ళ సహాయ సహకారాలతోటి, ప్రేక్షకుల యొక్క ఆదరణతోటి, మరి గత 8 సంవత్సరాలుగా ఒకటి చెప్పాలి ఇక్కడ, గత 8 సంవత్సరాలుగా మానాపురం సత్యనారాయణ గారు, నుసుము నాగభూషణ్ గారు కంటిన్యూగా 8 సంవత్సరాలు జడ్జిలుగా వచ్చారు. అందుకని ఒక్కసారి వాళ్ళకి కరతాళతోటి మనం అభినందనలు తెలియజేద్దాం. ఇన్ని సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా జడ్జిమెంట్లో ఎక్కడ వరగాని పరిషత్తులో ఇది ఆ విధంగా చేశారు, ఇది ఈ విధంగా చేశారని చెప్పి ఎప్పుడూ చర్చనీయాంశం ఏ గ్రూప్లో రాలేదు. అది మన పరిషత్తు యొక్క గొప్పతనం కాదు, ఆ జడ్జీల యొక్క గొప్పతనం అని చెప్పి మనం భావించాల్సిందిగా ఉంది. దానికి తోడు
ప్రతి సంవత్సరం ఒక జడ్జిని మార్చడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. మేము ఇద్దరు కంటిన్యూగా పెట్టాం, ఒక జడ్జిని ఆనవాయితీగా మార్చడం పెట్టుకున్నాం. ఈ సంవత్సరం మరి పెద్దలు ఎంతో సీనియర్, ఎన్నో సంవత్సరాల నుంచి నాటక రంగంలో అనుభవం కలిగినటువంటి అనంత హృదయరాజు గారిని ఈ సంవత్సరం జడ్జిగా రావడం జరిగింది. వారు కూడా మా పరిషత్తుకు సహకరించి జడ్జిమెంట్లో మంచి మనసుతో అందరితో పాలు పంచుకున్నందుకు మా పరిషత్ తరపున అనంత హృదయరాజు గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ పరిషత్తుకి సహకరించిన చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అంకమతలి యూత్కి, వరగాని గ్రామ ప్రేక్షక మహాశైలకు, మాకు సహకరించిన పెద్దలకు, చిన్నకందరికి కూడా, టెక్నీషియన్స్కి, మైకు లైటింగ్ వాళ్ళకి, పాత్రికేయ మిత్రులకు, మరి అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మళ్ళా వచ్చే సంవత్సరం పరిషత్తులో కలుసుకున్నాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. శుభరాత్రి. మానాపురం సత్యనారాయణ గారిని, పెద్దల హృదయరాజు గారు లాంటి వారిని 5 సంవత్సరాలుగా మమ్మల్ని ఆహ్వానించి గౌరవిస్తున్నందుకు వారికి, పోపూరు నాగేశ్వరరావు గారికి, చెరుకూరు సాంబశివరావు గారికి, రాఘవ చౌదరి గారికి, మిగతా పెద్దలందరికీ మా జ్యూరీ తరఫున కృతజ్ఞత అందజేస్తూ ఈ పరిషత్తు మరి ఎన్నో సంవత్సరాలు ఇంతకంటే ఘనంగా నిర్వహించాలని మనసారా కోరుకుంటూ శుభరాత్రి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.